హైకోర్టుకు హైడ్రాకు మధ్యన చాలాసార్లు గొడవ జరుగుతున్నది. హైకోర్టు చెప్తున్నది ఒకటి, హైడ్రా చేస్తున్నది ఒకటి అని శుక్రవారం సాయంత్రం నోటీసులు ఇచ్చేసి శనివారం ఆదివారం కోర్టులు పనిచేయవు కాబట్టి ఆ 2 రోజుల్లో కూల్చివేతలు చేయడం అనేటువంటిది రాత్రికి రాత్రి మీరు హైదరాబాద్ను మార్చలేరు. చట్ట ప్రకారము 15 రోజులు 30 రోజుల ప్రకారమే నోటీసులు ఇచ్చి ఆ తర్వాతనే కూల్చివేతలు చేయాలి. పెద్దలకు ఒక రకంగా పేదలకు ఒక రకంగా చేసేటువంటి విధానాన్ని కూల్చివేసే సందర్భంలో అన్ని విషయాలను కూడా శనివారం రోజు విచారణ జరిపి ఆదివారం రోజు కూల్చివేతలు చేపట్టడం గణనీయమని నాకు అనిపించింది. ఓ కేసుపై విచారణ జరిపిన జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసనం వారాంతాల్లో కూల్చివేతలు చేపట్టరాదని సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పులు స్పష్టంగా ఉన్నప్పటికీ హైడ్రా అధికారులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని అటు హైడ్రా ఇటు హైకోర్టు రెండింటి మధ్యన కూడా ఆ గొడవ జరుగుతూనే ఉన్నది. ఎవరు మంచి ఎవరు చెడు అనేటువంటిది పక్కన పెడితే ఇవ్వాల్సినటువంటి కూల్చివేతలు తప్పు పట్టాల్సినటువంటి అవసరం లేదు. చెరువులను కాపాడాలి, అక్రమ కట్టడాలను కూల్చివేయాలి, లేకపోతే అక్రమంగా కబ్జా చేసినటువంటి వాటిని కూలగొట్టాలి, ఇవన్నీ ఉన్నాయి. చెరువులు కాకపోతే లేకపోతే ప్రభుత్వ భూముల్లో కట్టినటువంటి వాటిని అనుమతి లేనటువంటి వాటిని కూల్చివేతలకు కూడా సుప్రీంకోర్టు హైకోర్టు ఒక విధానం చెప్తున్నది. దానికి హైడ్రాకు మాత్రమే సంబంధం ఉందా, జిహెచ్ఎంసీకి సంబంధం లేదా? మరి జిహెచ్ఎంసీ అధికారులు గతంలో వాళ్ళందరికీ అనుమతులు ఇచ్చిన తర్వాత అనుమతులు ఇచ్చినటువంటి కట్టడాలను కూల్చివేయాలంటే కనీసమైనటువంటి విచక్షణ కూడా అవసరం లేదా? ఏ అనుమతి లేని కట్టడాలను కూల్చివేసినంటే వేరు విషయం. అన్ని అనుమతులు పొందిన తర్వాత కరెంటు నల్ల అన్ని కనెక్షన్లు వచ్చిన తర్వాత వాటిని కూల్చివేసేటువంటి విషయంలో కోర్టులకు పోకుండా వాళ్ళందరినీ ఏకపోగిన, ఎందుకంటే ఒక ఇల్లు కట్టాలంటే ఎవరు అందరూ దొంగతనంగా కట్టుకున్నా కూడా కష్టపడి సంపాదించినటువంటి పైసలే దాంట్లో పెట్టుబడి పెడతారు. ఆ విషయంలో కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇటు హైడ్రాకు సంబంధించి అటు హైకోర్టుకు సంబంధించి మధ్య వార్ మాత్రం సాగుతూనే ఉంది.